బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మరోసారి వార్తల్లోకి ఎక్కారు. దళితులను కించపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేశారు. ఆందోళనలు రాస్తారోకోలు నిర్వహించారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ఓట్లతో అధికారంలోకి వచ్చి తమను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చింతమనేని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు, మీకు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వస్తే నేను ఆపేనా? నేను ఎదురు తిరిగి అడ్డం తిరిగితే తగ్గవుదా? నాతో పాటు మీరు రారా అని మనం పని చేసావా? వాళ్ళు ఈ పని చేయొచ్చా? ఇది ధర్మమేనా? రాజకీయంగా మీకు గుర్తుపెట్టుకోండి ఒక్కటే, మీరు దళితులు, మీరు వెనకబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ కాస్ట్ వారు. రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు, మీకు దళితుల ఆందోళనతో పశ్చిమ గోదావరి జిల్లా దద్దరిల్లింది. చింతమనేని వ్యాఖ్యలకు నిరసనగా ఏలూరు ఫైర్ సెంటర్లో వైసీపీ నేతలు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులను కించపరిచేలా మాట్లాడడంపై దళిత సంఘాలు బగ్గుమన్నాయి. చింతమనేని ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలంటూ ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ధర్నా చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చింతమనేని ప్రభాకర్ దళితులపై ఆ విధంగా మాట్లాడటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెందులూరు నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అంతేకాకుండా మా దళిత సోదరులందరూ ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే దళిత సోదరులందరినీ అరెస్ట్ చేసి జైలుల్లోకి పెట్టిన ఈ చంద్రబాబు నాయుడు వెంటనే చింతమనేని అరెస్ట్ చేయాలి. అంతేకాదు సుమోటో కేసు కూడా బుక్ చేయాల్సిన అవసరం ఉంది. చేసే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం. ఇది ఇక్కడితో ఆగదు. రాష్ట్రం అంతా కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయబోతున్నాం. దళితులకి ఎవరైనా అండగా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని దళితులందరూ కూడా మరొకసారి గుర్తుంచుకోవాలి. ఈ చంద్రబాబు నాయుడిని వెంటనే తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఈ చింతమనేనికి అసలు దెందులూరు నియోజకవర్గంలో అర్హత కూడా లేదు. దెందులూరు నియోజకవర్గంలో ఇతను వెంటనే బర్తరఫ్ చేసి దెందులూరు నియోజకవర్గం దూరంగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్చేరు సెంటర్లో దళిత సంఘాలు నల్లి రాజేష్ ఆధ్వర్యంలో చింతమనేని ప్రభాకర్ శవయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీలో దళితుల స్థానమేమిటో చింతమనేని వ్యాఖ్యలతో అర్థమవుతుందని, దళితులపై చేసిన వ్యాఖ్యలపై ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ పదవులకు రాజీనామా చేసి బయటకు రావాలన్నారు. గతంలో దళితులను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన దళిత నాయకులు మరి దళితులకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు చోద్యం చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. చింతమనేని చేత బహిరంగ క్షమాపణ చెప్పించాలని, లేకపోతే మిమ్మల్ని రోడ్డు మీద తిరగనివ్వమంటూ కారం శివాజీ జూపూడిలకు హెచ్చరించారు. చింతమనేని విప్ పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని, చింతమనేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, లేదంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. మరి ఇటీవల కాలంలో మరి దళితులు రాజకీయాలకు పనికిరారంటూ మరి చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసిన చింతమనేని మీకెందుకు రాజకీయాలు, పదవులైనా రాజకీయాలైనా మాకంటూ చాలా విమర్శలు చేశారు. మరి దీన్ని మేము ఖండిస్తున్నాం. మరి దీనికి టీడీపీ పార్టీలో పనిచేస్తున్న మరి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయిన జూపూడి ప్రభాకర్ గారు, మరి అదేవిధంగా మరి ఎస్ఎస్టీ కమిషన్ చైర్మన్ అయిన కారం శివాజీ గారు, అసలు మీరు ఏం చేస్తున్నారో మేము అడుగుతున్నాం. మరి ఇంతకాలం మీరు ఉద్యమాలు చేశారు కదా, ఈరోజు ఆ పదవిలో కూర్చున్నారు. దళిత జాతిని అడ్డుపెట్టుకుని కదా మీరు ఆ పదవిలో కూర్చున్నారు. మరి ఇప్పుడు ఆల్రెడీ మీ పదవులు టైం అయిపోయి ఇంకా మహా అయితే ఇంకా నెల రోజులు ఉంది. ఈ నెల వరకు ఎందుకు మీకు ఆ ఉపలాటం నాకు ఏమో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా మీరు రాజీనామా చేసి
బయటకు వచ్చి దళితుల రాజకీయాలు పనికిరారా అని మీరు గట్టిగా మీ వాయిస్ మీరు వినిపించండి. లేదంటే కనుక మీకు పొరపాటున అటు ఇటు ఈ గవర్నమెంట్ మారి ఏదైనా జరిగితే కనుక కనీసం మీ మొఖం చూతా కూడా చాలా అసహించుకుంటారని చెప్పి దళితులు మేము తెలియజేసుకుంటున్నాం. 2019లో మీకు ఎలక్షన్ అయిన తర్వాత మేము ఎవరో పట్టించుకున్న నాతో ఉంటారని చెప్పి అనుకుంటున్నాం. దళిత సంఘాలు ఆందోళనలు ఉధృతం చేస్తుంటే చింతమనేని మాత్రం తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తన వ్యాఖ్యలను వెంటనే తొలగించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కావాలనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడైనా ఏ ఒక్క దళితుడికైనా రక్షణ కరువు అయితే మీరు మాట్లాడండి. నేను మాట్లాడిన దానిలో నా స్వార్థం కానీ వాళ్ళని కించపరచాలని కానీ ఎక్కడా కూడా లేదు. ఎవరో మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, మీ జీవితాలు పాడు చేసుకోమాకండి. అంబేద్కర్ ఆశయ సాధన కోసం మీరందరూ కూడా నడుం కట్టుకుని ప్రయత్నం చేయాలి తప్ప ఈ రోజున ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాదు. పోట్లాటలు అనేవి మాకు ఉంటే మీకెందుకు, మీరు మధ్యలో బలిపశువులు అవుతున్నారు అని చెప్పి నేను మాట్లాడితే దాన్ని వక్రీకరించి కావాలని మా పార్టీని నన్ను మరి రోడ్ల మీద పెట్టాలని అనేక రకాలుగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మరోసారి వార్తల్లోకి ఎక్కారు. దళితులను కించపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేశారు. ఆందోళనలు రాస్తారోకోలు నిర్వహించారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ఓట్లతో అధికారంలోకి వచ్చి తమను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చింతమనేని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నాతో పాటు మీరు రారా అని మనం పనిచేసావా? వాళ్ళు పనిచేయచ్చా? ఇది ధర్మమేనా? రాజకీయంగా మీకు గుర్తు పెట్టుకోండి ఒక్కటే, మీరు దళితులు, మీరు వెనకబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ కాస్ట్ వారు, రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు, మీకు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పశ్చిమ గోదావరి నుంచి శివసాగర్ అందిస్తారు. శివసాగర్, చెప్పండి, చింతమనేని వ్యాఖ్యలతో అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి? థ్యాంక్ యూ ప్రియాంక. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన మాట దృష్టితో మళ్ళీ వార్తల్లోకి ఎక్కడనే చెప్పుకోవచ్చు. ఆయన గతంలో మాట్లాడిన వీడియో అంటే దళితుల్ని కించపరిచేలాగా ఉంది, దళితులకి రాజకీయాలు ఎందుకు, పదవులు ఎందుకు అనే విధంగా ఉన్న మాటలు చింతమనేని మాట్లాడిన మాటలు కొంతమంది వీడియోని సోషల్ నెట్వర్కింగ్ లో వైరల్ చేయడంతో గత 3 రోజులుగా కూడా ఆ వీడియో బాగా వైరల్ అయిందనే చెప్పుకోవచ్చు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలనే ఒక్కసారిగా బగ్గుమన్నాయి. అగ్రవర్ణ భావజాలంతో ఆయన మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలన్నీ కూడా ఒకసారిగా డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి. మరోపక్క ఈ 4.5 ఏళ్లలో చింతమనేని చేసిన దాడులన్నింటినీ గుర్తు చేసుకుంటూ కూడా పలు మీడియా ఛానళ్లు కానీ వార్తాపత్రికలు కానీ వరుస కథనాలు ప్రచురించడంతో పాటుగా సోషల్ నెట్వర్కింగ్ లో ఈ అధికార ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఈ సోషల్ వింగ్ కానీ వీరంతా కూడా ముప్పేట చింతమనేని ప్రభాకర్ పై దాడి చేశారని చెప్పుకోవచ్చు. మరోపక్క దీంతో చింతమనేని ప్రభాకర్ వర్గీయులు కూడా స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారని చెప్పుకోవచ్చు. కావాలని పూర్తి వీడియోని పెట్టకుండా ఆ వీడియోలో ఉన్న కొన్ని మాటలు మాత్రమే వైరల్ చేశారు. కావాలనే రాజకీయంగా కుట్రలు చేస్తున్నారు, తను ఎదుర్కోలేక ఇటువంటి పనులు చేయడం కరెక్ట్ కాదంటూ ఎప్పుడు పోలీసుల మీద విరుచుకుపడే చింతమనేని ప్రభాకర్ పోలీసుల్ని ఆశ్రయించారని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ కలిసి తన మీద వైరల్ అవుతున్న వీడియోని ఎవరైతే షేర్ చేస్తున్నారో వారందరి మీద చర్యలు తీసుకోవాలి. ఎడిట్ చేసి పెట్టిన వీడియోల వల్ల తనకి తన
భంగం కలిగింది, తనని అవమానించేలాగా ఉంది, కుల చిచ్చులు పెట్టే విధంగా ఉందని కూడా చింతనేని ప్రభాకర్ పోలీసులు ఆశ్రయించడం జరిగింది. మరోపక్క జిల్లా వ్యాప్తంగా కూడా దళిత నాయకులు ఆందోళన చేశారు, చింతనేని దిష్టి బొమ్మలను దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. ఏలూరు పాత బస్ స్టాండ్ సెంట్రల్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు వినతి పత్రాలు ఇచ్చారు. ఇదే విధంగా కొనసాగితే దళితులు అసలు మాట్లాడే పరిస్థితులు ఉండవు. గత 100 ఏళ్ల క్రితం ఏదైతే ఇటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో, అగ్రవర్ణ భావజాలాలు ఏ విధంగా ఉన్నాయో మళ్ళీ అదే స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితుల్ని తీసుకొస్తున్నారు అధికార పార్టీ కానీ, లేదంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కొంత ఒత్తాసు పలికే ధోరణితో ఉండటం కూడా కరెక్ట్ కాదని వైఎస్ఆర్సీపీ నేతలు కూడా విమర్శిస్తున్నారు. మరోపక్క వారు కూడా జిల్లా ఎస్పీని కలిశారు. దళితులు కిరిచిపరిచేలా మాట్లాడిన చింతనేని ప్రభాకర్ మీద చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేయడం జరుగుతుంది. మరోపక్క దళిత సంఘాలు కూడా ఒకటే చెప్తున్నాయి, ఎన్ని కేసులు పెడుతున్నా కూడా దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ వైపు పోలీసులకు అన్నిటి కూడా చూడలేదు. సామాన్యుడికి ఒక న్యాయం, అధికారులు ఉన్న వారికి ఒక న్యాయంగా పోలీసులు వ్యవహరించడం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. మరోపక్క దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలు కానీ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ కొట్టారు అబ్బాయి చౌదరి, వీరందరినీ కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. శాంతి భద్రతల సాగుతో వారందరినీ కూడా గృహ నిర్బంధం చేయడం కూడా జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. ఇదేనా చింతనేని ప్రభాకర్ కూడా తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారనే చెప్పుకోవచ్చు. రాజకీయంగా తన ఎదుర్కోలేక ఇటువంటి పనులు చేశారు. ఒకవేళ తన వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని భావిస్తే తన పదవికి పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్న అవసరమైతే స్వతంత్రంగా కూడా బరిలోకి దిగుతాను కూడా ఆయన చెప్పడం కొంత రాజకీయం కూడా సంచలనం రేపింది. ఏదైనా ఈ రోజు సాయంత్రం కొంత ఆయన కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది. మండలం నియోజకవర్గంలోని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కానీ ఈ మెంబర్లతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో మరి కాసేపట్లో ఆయన సమావేశం కూడా అవుతారని ఆయన వర్గీయులు అయితే చెప్తున్నారు. ప్రియాంక. ఓకే, రైట్, థ్యాంక్ యూ శివసాగర్. పనిచేయచ్చా? ఇది ధర్మమేనా? రాజకీయంగా మీ గుర్తు పెట్టుకోండి ఒక్కటే, మీరు దళితులు, మీరు వెనకబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ కాస్ట్ వారు, రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు, మీకు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వస్తే నేను ఆపేనా? నేను ఎదురు తిరిగి అడ్డం తిరిగితే తక్కువ అవుదా? నాతో పాటు మీరు రారా? అని మనం పని చేసావా? వాళ్ళు పని చేయొచ్చా? ఇది ధర్మమేనా? రాజకీయంగా మీ గుర్తు పెట్టుకోండి ఒక్కటే, మీరు దళితులు, మీరు వెనకబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ కాస్ట్ వారు, రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు, మీకు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వస్తే నేను ఆపేనా? నేను ఎదురు తిరిగి అడ్డం తిరిగితే తక్కువ అవుదా? నాతో పాటు మీరు రారా? అని మనం పని చేసావా? వాళ్ళు పని చేయొచ్చా? ఇది ధర్మమేనా? రాజకీయంగా మీ గుర్తు పెట్టుకోండి ఒక్కటే, మీరు దళితులు, మీరు వెనకబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ కాస్ట్ వారు, రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు, మీకు ఇక ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ అధికార ప్రతినిధి దిలీప్ సుంకరా గారు ఫోన్ లైన్లో ఉన్నారు.
దిలీప్ శంకర గారు చెప్పండి, ఇప్పుడు చింతమనేని గారి వ్యాఖ్యల్ని మీరు ఎలా ఖండిస్తారు? అంటే ఈ ఖండించలేని రాజకీయ పరంపరలో చాలా అంతర్భాగం అయిపోయినా నాకంటే హరిజన సోదరులపై జరిగేటువంటి ఈ రకమైన భౌతిక అనైతిక దాడులైతే మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇది సభ్య సమాజం అందరం కూడా సిగ్గుతో తరలించుకోవాల్సినటువంటి వరకు మన సమాజంలోనే కొన్ని తరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా అణిచివేతకి గురైనటువంటి ఆ అవశేషాల తాలూకు గాయాలు ఇంకా మానక ముందే రిజర్వేషన్ల పేరిట వాళ్ళేదో ఉద్ధరిస్తున్నాం అనేటువంటి అపోహలో నేటి రాజకీయ వ్యవస్థ గాని రాజకీయ నాయకులు గాని కళల్లో జోగుతున్నటువంటి ఈ తరుణంలో పదే పదే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైతేనే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైతేనే పలు సందర్భాల్లో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మాత్రం మనందరం కూడా తలదించుకోవాల్సినటువంటి విషయం అండి. ఎందుకు అంటే నిన్న ఆయన అంత అహంకారపూర్తంగా మాట్లాడుతున్నాడు అంటే 1కి 10 సార్లు పరిశీలించానండి. ఎందుకంటే కంటికి కనబడుతుందా నిజం కాదు కదా, విన్నదల నిజం కాదు కదా, ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడడం చూస్తే పూర్తిగా కుల దురంగారంతో మాట్లాడినటువంటి నేపథ్యమే. నాడు కారంచేడులో వేల ప్రభుత్వమే ఉన్నప్పుడు 1500 మంది పైకీలకు హరిజన సోదరులు నాడు ఊచకోత కోసి శవాల మీద వీళ్ళు తాండవం ఆడారంటే ఏమోలే అనుకున్నా. ఈ రోజు ఈ వ్యక్తి ఇది మొదటిసారి కూడా కాదండి. ఎంత నీచమైనటువంటి బుద్ధి, ఎంత నీచమైనటువంటి ప్రవృత్తి, ఒక మనిషిని తక్కువ చేసి చూడడానికి వాళ్ళ జాతిని కులాన్ని ఉదాహరణగా వాడుతున్నారంటే ఎంతకంటే నిస్సిగ్గైనటువంటి చర్య ఉంటుందా? వీళ్ళక హరిజన సోదరులు ఓట్లేసేది వీళ్ళలో కొందరిని తీసుకొచ్చి వాళ్ళకి పదవులు కట్టబెట్టి వాటిని పూర్తిగా చూపించి వీళ్ళందరినీ ఓటు బ్యాంక్ గా మాత్రం ఇప్పటికీ చూస్తున్నారంటే ఖచ్చితంగా హరిజన సోదరులందరూ కూడా ఏకతాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. నాడు చెంచురామయ్య గారు చేసినటువంటి చర్య ఈ రోజు చింతమనేని ప్రభాకర్ చేసేయడంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదండి. వీళ్ళ పార్టీ ఎంత, వీళ్ళ బుద్ధులు ఎంత, వీళ్ళ ఆలోచనలు ఎంత. ఒక మనిషిని తక్కువ చేసి చూడాలా, వాళ్ళ కులం పేరుతో దూషించాలా, వాళ్ళకి కింద కొట్టేయాలా, వాళ్ళకి గొడ్లు పంచుతానంటాడండి. ఇతర గొడ్లు పంచుతాడండి అంటే నా హరిజన దళిత సోదరులు ఓన్లీ గొడ్లు కాసుకోవడానికి పనిచేస్తారని చెప్తున్నాడండి. నిజంగా రక్తం మరిగిపోతుందని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కాదని చెప్పేది. ఎలాంటి చూసినప్పుడు రక్తం మరగాలండి. వీళ్ళ అధినాయకుడేమో ఎవరైనా ఎస్సీలో కొట్టాలనుకుంటారా అడుగుతాడండి చంద్రబాబు నాయుడు గారు. ఈయనేమో మీరు గొడ్లు కాసుకోండి, మీరు రాజకీయాలకు పనిచేస్తారా, పనులు మాకు, పనులు మీకు అని అవమానిస్తాడండి. ఖచ్చితంగా రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఏ ఆందోళన అయినా సరే ఒక జన సైనికుడిగా నా నైతిక మద్దతుతో పాటు మా జన సైనికులందరినీ కూడా ఈ విషయం మీద తీవ్రంగా ప్రతిఘటన మాత్రం తెలియజేయాలని అందరికీ పిలుపునివ్వడం జరిగిందండి. కుల మతాలకు అతీతంగా మాత్రం ఇటువంటి పార్టీని మరొక్కసారి అధికారంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మాత్రం ఎవరు చేయకుండా ఉండేదానికి ఎంత దూరమైన వెళ్తారో మాత్రం తెలియజేసుకుంటున్నాను. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ దిలీప్ శంకర గారు. నేను ఎదురు తిరిగి అడ్డం తిరిగితే తక్కువ అవుదా? నాతో పాటు మీరు రారా? అని మనం పని చేసావా? వాళ్ళు పని చేయవచ్చా? ఇది ధర్మమేనా? రాజకీయంగా మీకు గుర్తుపెట్టుకోండి ఒక్కటే, మీరు దళితులు, మీరు వెనకబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ కాస్ట్ వారు, రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు, మీకు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వస్తే నేను ఆపేనా? నేను ఎదురు తిరిగి అడ్డం తిరిగితే తక్కువ అవుదా? నాతో పాటు మీరు రారా? అని మనం పని చేసావా? వాళ్ళు పని చేయవచ్చా? ఇది ధర్మమేనా? రాజకీయంగా మీకు గుర్తుపెట్టుకోండి ఒక్కటే, మీరు దళితులు, మీరు వెనకబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ కాస్ట్ వారు, రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు, మీకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మరోసారి వార్తల్లోకి ఎక్కారు. దళితులను కించపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేశారు. ఆందోళనలు రాస్తారోకోలు నిర్వహించారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తమ ఓట్లతో అధికారంలోకి వచ్చి తమను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చింతమనేని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల ఆందోళనతో పశ్చిమ గోదావరి జిల్లా దద్దరిల్లింది. చింతమనేని వ్యాఖ్యలకు నిరసనగా ఏలూరు ఫైర్ సెంటర్లో వైసీపీ నేతలు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులను కించపరిచేలా మాట్లాడడంపై దళిత సంఘాలు బగ్గుమన్నాయి. చింతమనేని ప్రభాకర్పై చర్యలు తీసుకోవాలంటూ ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ధర్నా చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్చేరు సెంటర్లో దళిత సంఘాలు నల్లి రాజేష్ ఆధ్వర్యంలో చింతమనేని ప్రభాకర్ శవయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీలో దళితుల స్థానమేమిటో చింతమనేని వ్యాఖ్యలతో అర్థమవుతుందని, దళితులపై చేసిన వ్యాఖ్యలపై ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ పదవులకు రాజీనామా చేసి బయటకు రావాలన్నారు. గతంలో దళితులను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన దళిత నాయకులు మరి దళితులకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు చోద్యం చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. చింతమనేని చేత బహిరంగ క్షమాపణ చెప్పించాలని, లేకపోతే మిమ్మల్ని రోడ్డు మీద తిరగనివ్వమంటూ కారం శివాజీ జూపూడిలకు హెచ్చరించారు. చింతమనేనిని విప్ పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని, చింతమనేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, లేదంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామన్నారు. దళిత సంఘాల ఆందోళనలు ఉధృతం చేస్తుంటే చింతమనేని మాత్రం తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తన వ్యాఖ్యలను వెంటనే తొలగించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కావాలనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడైనా ఏ ఒక్క దళితుడికైనా రక్షణ కరువు అయితే మీరు మాట్లాడండి. నేను మాట్లాడిన దానిలో నా స్వార్థం కానీ వాళ్ళని కించపరచాలని కానీ ఎక్కడా కూడా లేదు. ఎవరో మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, మీ జీవితాలు పాడు చేసుకోమాకండి. అంబేద్కర్ ఆశయ సాధన కోసం మీరందరూ కూడా నడుం కట్టుకుని ప్రయత్నం చేయాలి తప్ప ఈ రోజున ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాదు. పోట్లాటలు అనేవి మాకు ఉంటే మీకెందుకు, మీరు మధ్యలో బలిపశువులు అవుతున్నారు అని చెప్పి నేను మాట్లాడితే దాన్ని వక్రీకరించి కావాలని మా పార్టీని నన్ను మరి రోడ్డు మీద పెట్టాలని అనేక రకాలుగా అందరూ ప్రయత్నం చేస్తున్నారు. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.